ఆసియా కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయకపోవడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ ఉదంపై ఆగ్రహం ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రెఫరీ ఆండ్రీ పైక్రాఫ్ట్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆసియా కప్ ను బహిష్కరించాలని పీసీబీ యోచిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. టీమిండియా క్రికెటర్లు తమ జట్టుతో కరచాలనం చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీబీ ఈ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ తో పాటు ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. అయితే పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వియే ఏసీసీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఐసీసీకి భారత్ కు చెందిన జైషా చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ స్ఫూర్తికి సంబంధించి ఎంసీసీ నియమావళిని మ్యాచ్ రెఫరీ ఉల్లంఘించాడని, అందువల్ల అతడిపై చర్యలు తీసుకోవాలని పీసీబీ చీఫ్ నఖ్వీ ఎక్స్ లో కోరాడు. అయితే ఆసియా కప్ తో ఐసీసీకి సంబంధం లేదు. ఇది ఏసీసీ నిర్వహించే టోర్నీ. అలాంటప్పుడు ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీమిండియా చర్యకు బదులుగా మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా బహిష్కరించాడు. భారత కెప్టెన్తో కరచాలనం చేయొద్దని టాస్ సమయంలో పాకిస్తాన్ సారథి సల్మాన్ ఆగాకు పైక్రాఫ్ట్ సూచించినట్లు పీసీబీ ఆరోపించింది. పైక్రాఫ్ట్ ఆదేశం మేరకే ఆటగాళ్లు జాబితాను ఇరు జట్ల కెప్టెన్లు పరస్పరం మార్చుకోలేదని పాక్ మేనేజర్ నవేద్ చీమా ఆరోపించాడు. ఈ మేరకు అతడు ఏసీసీకి ఫిర్యాదు చేశాడు. అలాగే మ్యాచ్ తర్వాత తమ క్రికెటర్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమంటూ మరో ఫిర్యాదును ఏసీసీకి పాకిస్తాన్ మేనేజర్ చేశాడు.